నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. తమిళ చిత్రసీమలో 3 దశాబ్దాల పాటు తిరుగులేని బాక్సాఫీస్ చక్రవర్తిగా వెలుగొందిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అలియాస్ దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 10 ఏళ్ల వయసులో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు తమిళనాట రాజకీయాల్లో ఒక కీలక శక్తిగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఏ సినిమా కథకు తీసిపోనిది. సూపర్ స్టార్ విజయ్ సినీ ప్రయాణం, ఆయన రాజకీయ రంగ ప్రవేశం వెనక ఉన్న పూర్తి కథపై ఈ ప్రత్యేక కథనం మీకోసం. తొలి అడుగుల్లోనే ఎదురుదెబ్బ. తండ్రి అండతో 1974 జూన్ 22న మద్రాసులో సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు విజయ్. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు కాగా, తల్లి శోభ నేపథ్య గాయని. విజయ్ ఆస్తుల ఆదాయం ఎంతో తెలుసా? చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన సి జోసెఫ్ విజయ్ తన నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విజయ్ ఆర్థిక వ్యక్తిగత వివరాలు ఇలా ఉన్నాయి. ఆస్తులు అప్పులు మొత్తం కలిపి 649 కోట్లు, మొత్తం అప్పులు 7 కోట్లు, వార్షిక ఆదాయం 184 కోట్లుగా ఆయన ప్రకటించారు. విద్యార్హత గ్రాడ్యుయేషన్, వృత్తి స్వయం ఉపాధితో పాటు విజయ్ విద్యాశ్రమం ఎడిటర్గా, జయనగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే వాడ్యా చారిటబుల్ ట్రస్ట్, సాయి విజయ్ చారిటబుల్ ట్రస్టులకు ట్రస్టీగా కూడా సేవలు అందిస్తున్నారు విజయ్. నేర చరిత్ర. విజయ్పై 2 క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే వీటిలో నేర చరిత్ర స్వభావం కలిగిన కేసులు అయితే ఏమీ లేవు. తొలి సినిమా పరాజయం. 1992లో తండ్రి దర్శకత్వంలో వచ్చిన నాలయ తీర్పు చిత్రంతో విజయ్ కథానాయకుడిగా పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నటనా రూపంపై విమర్శలు వచ్చినా విజయ్ అయితే అప్పుడు వెనకడుగు వేయలేదు. తండ్రి చంద్రశేఖర్ పట్టుదలతో తీసిన సింధూర పాండి చిత్రం విజయ్కు మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన రసిగన్ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా ఆయనకు దళపతిగా, అంటే దళానికి అధిపతి, శాశ్వత బిరుదును తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్ రికార్డుల వేట, గిల్లీతో నయా చరిత్ర. 2000 సంవత్సరం తర్వాత విజయ్ తన పందాను మార్చుకున్నారు. తిరుమలై చిత్రం ఆయనకు పక్కా మాస్ యాక్షన్ హీరోగా నిలబెట్టింది. మొదటి భారీ విజయం. విజయ నటనలో ఎన్నో విజయాలు ఉన్నప్పటికీ 2004లో వచ్చిన గిల్లీ చిత్రం మాత్రం తమిళ సినీ చరిత్రలోనే సరికొత్త మైలురాయిని సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల మార్కును దాటిన తొలి తమిళ చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది అప్పట్లో. విజయ్ నటించిన పోకిరి చిత్రం హిందీలో సల్మాన్ ఖాన్తో వాంటెడ్గా, గిల్లీ చిత్రం అర్జున్ కపూర్తో తేవర్గా రీమేక్ అయ్యి అక్కడ కూడా సంచలనం సృష్టించాయి. సేవాపాధన నుండి రాజకీయ రంగం వైపు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే వ్యూహాన్ని విజయ్ చాప కింద నీరులా అమలు చేశారు. 2009లో విజయ్ మక్కల్ ఇయక్కం ఏర్పాటు చేశారు. తొలుత కేవలం అభిమాన సంఘంగా ప్రారంభమైన ఈ సంస్థను క్రమంగా సేవా సంస్థగా మార్చారు. పేదలకు సాయం, విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ను నిర్మించుకున్నారు. 2022 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సంఘం సభ్యులు స్వతంత్రులుగా పోటీ చేసి ఏకంగా 115 స్థానాల్లో గెలవడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. 2024 ఫిబ్రవరి 2వ తేదీన తమిళగా వెట్రి కజగం టీవీకే ఆవిర్భావం అయింది. ఆనాడు తన రాజకీయ పార్టీ టీవీకే పేరును అధికారికంగా ప్రకటించారు విజయ్. సినిమాలను పూర్తిగా వదిలేసి ప్రజాసేవకే నా జీవితాన్ని అంకితం చేస్తాను అని ఆయన ప్రకటించడం తమిళనాట పెను సంచలనం సృష్టించింది. చివరి చిత్రంపై వివాదాలు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు తన చివరి చిత్రంగా జననాయకన్ సినిమాను ప్రకటించారు విజయ్. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే అనేక వివాదాల్లో చిక్కుంది. 2026 జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యల వల్ల ఆలస్యమైంది. దురదృష్టవశాత్తు ఏప్రిల్ 9, 2026న థియేటర్లోకి రాకముందే పైరసీ వెబ్సైట్లో ఈ సినిమా లీక్ అయింది. దీంతో ఈ సినిమా యూనిట్కు ఆర్థిక పరంగా పెద్ద దెబ్బే తగిలింది. ఈ పరిణామాలు ఆయన అభిమానులు కొంత నిరాశకు కూడా గురిచేశాయి. తమిళనాడు రాజకీయాల్లో సినిమా స్టార్లు చక్రం తిప్పడం కొత్త ఏమీ కాదు. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాలు సినీ రంగం నుండి వచ్చి ముఖ్యమంత్రిగా రాణించారు. ఇప్పుడు అదే బాటలో అడుగులు వేస్తున్న విజయ్కు నేటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకంగా మారాయి. తెరపై విలన్ల భరతం పట్టిన దళపతి నిజ జీవితంలో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొని ప్రజల హృదయాల్లో నిజమైన జననాయకుడిగా తన పాలన ద్వారా ప్రజలకు ఎంత దగ్గరవుతాడో చూడాలి. మరి దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.